హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాండి. చేసుకునే ముందుకు చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ ఇచ్చేయండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ అండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ అండ్ అదర్ సెక్టర్స్ కూడా చేసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ నేను టెలిగ్రామ్ ఛానల్ పైన నిన్న నేను షేర్ చేసిన గ్లోబల్ మార్కెట్స్ని చూసుకుందాం వన్స్. దాని తర్వాత మనం మన చార్ట్స్ పైనకి వెళ్దాం. సో వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేస్తాం కాబట్టి ఎవ్రీ వీక్. సో సండే రోజు చేసే వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువగా ఉంటుంది, పేషెన్స్తోని చూడండి, ఓకేనా. సో ఫస్ట్ గ్లోబల్ మార్కెట్స్ మనం చూసుకున్నట్టయితే గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా మనకి నెగిటివ్లో క్లోజ్ అయినాయి. దట్టు ఏషియన్ మార్కెట్స్లో ఎక్కువగా సెల్లింగ్ ఉంది. ఈవెన్ నేను లైవ్ మార్కెట్స్ ఫ్రైడే రోజు మార్కెట్స్ లైవ్ రన్ అవుతున్నప్పుడు కూడా మీకు ఫ్యూచర్స్ షేర్ చేశాను, డౌ జోన్స్ ఫ్యూచర్స్ కూడా షేర్ చేశాను. ఆ టైంలో డౌ జోన్స్ ఫ్యూచర్స్ కూడా ఆల్మోస్ట్ 300 పాయింట్స్ దగ్గరగా ఫాల్ ఉండే. సో ఫ్రైడే క్లోజింగ్ మాత్రం మనం చూసినట్టయితే యుఎస్ మార్కెట్లో స్ట్రాంగ్ సెల్లింగ్ ఉంది, యూరోపియన్ మార్కెట్స్లో ఉంది, ఎక్కువగా సెల్లింగ్ ఏషియన్ మార్కెట్స్లో ఉంది. బికాస్ ఆఫ్ జపాన్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 2200 పాయింట్స్ ఫాల్ అయింది, దగ్గర 6% ఒక సింగిల్ డేలోనే మార్కెట్ కరెక్ట్ అయింది. సో దానివల్ల అండ్ ఇంకొకటి ఏదైతే యుఎస్ జాబ్ డేటా వచ్చిందో అది కూడా పాజిటివ్గా రాలేదు, నెగిటివ్గా రావడంతో గ్లోబల్లీ యుఎస్ మార్కెట్స్ కూడా మనకి ఫాల్ అనేది కనిపించింది. సో దీని ఇంపాక్ట్ మన మార్కెట్స్ మీద ఉంటుందా ఉండదా అనేది రేపు తెలుస్తుంది. సో స్టిల్ మన మార్కెట్స్ లిటిల్ బిట్ అయితే స్ట్రాంగ్గానే ఉన్నాయి, ఎందుకంటే మనకి ఫ్రైడేకి ముందు కూడా మార్కెట్లో వీక్నెస్ ఉండే గ్లోబల్ మార్కెట్స్లో, దానివల్లనే మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. దాని తర్వాత కూడా మార్కెట్స్ హోల్డ్ చేశాయి, మరీ అంతగా సెల్లింగ్ అయితే మన దాంట్లో కనిపించలేదు. సో నిఫ్టీ చూసినట్టయితే ఆల్మోస్ట్ నిఫ్టీ ఎంత పడ్డది, జస్ట్ 1% దగ్గర పడ్డది. అదే మిడ్ క్యాప్ అవన్నీ చూస్తే అవి కూడా దగ్గర ఆల్మోస్ట్ 1 పాయింట్ దగ్గర మనకి సెల్లింగ్ కనిపించింది, ఓకేనా. సో ఇక్కడ మనము నిఫ్టీ వీక్లీ చార్ట్కి వచ్చాము ఇప్పుడు. సో నిఫ్టీ వీక్లీ చార్ట్లో మీరు చూసినట్టయితే ఇక్కడ నిఫ్టీ వచ్చేసి ఆల్ టైమ్ హైస్ లెవెల్స్ దగ్గర నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసింది. అంటే ఇక్కడ మీరు ఆల్ టైమ్ హైస్ ఇక్కడ 25,000 లెవెల్ పైన మార్కెట్ బ్రేక్ అయింది. సో ఇక్కడ ఈ 2 వీక్స్ ఒక హైస్ని మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఈ 2 వీక్స్ ఒక హైస్ని మార్కెట్ అయితే బ్రేక్ చేసింది ఈ వీక్, కాకపోతే దానిపైన మార్కెట్ అనేది క్లోజింగ్ ఇవ్వలేదు. సో ఇక్కడ 25,000 లెవెల్ కింద మార్కెట్ అనేది క్లోజ్ అయింది. సో యాజ్ ఆఫ్ నో ఇక్కడ రౌండ్ ఫిగర్ 24,850 రెసిస్టెన్స్ అండ్ 25,000 లెవెల్ రెసిస్టెన్స్ యాజ్ ఆఫ్ నో. ఈ రెండు చాలా మేజర్ రెసిస్టెన్స్ ఇప్పటి మటుకు. సో ఇక్కడ ఏదైతే మనకి వీక్లీ హైస్ ఉన్నాయో ప్రీవియస్ వీక్స్ హైస్ని మార్కెట్ బ్రేక్ చేసి దానిపైన క్లోజింగ్ ఇవ్వలేదు, బికాజ్ ఆఫ్ మార్కెట్లో వీక్నెస్ ఉంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ వస్తే ఎక్కడి వరకు రావచ్చు, యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం ఎక్కడి వరకు రావచ్చు అనేది మనం అనాలిసిస్ చేద్దాం. సో ఫస్ట్ మీరు ఇక్కడ నుంచి మీరు ఫెబొనాసీ డ్రా చేశారనుకోండి. సో ఫెబొనాసీ టూల్ మీరు డ్రా చేస్తే మీరు దీంట్లో మార్కెట్ అనేది ఇక్కడ ఒక 30%, 0.38 ఆర్ 0.50% దగ్గరికి మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మోస్ట్లీ ఇక్కడ మనం చూసినట్టయితే మార్కెట్ అనేది స్ట్రాంగ్లీ అప్ సైడ్ వెళ్ళింది. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఎంత పర్సెంట్ పెరిగింది, 18% దగ్గరగా మార్కెట్ అప్ సైడ్లో పెరిగింది. ఇక్కడ మనకి ఎటువంటి స్ట్రాంగ్ కరెక్షన్ అనేది మార్కెట్ ఇవ్వలేదు. సో ఇక్కడ నుంచి మార్కెట్ జస్ట్ ఇది జూన్, ఇది జూలై, 2 మంత్స్లో మార్కెట్ 18% పెరిగింది. సో ఈ 2 మంత్స్లో 18% పెరిగిన దగ్గర మార్కెట్ ఒకవేళ ఇలాంటి గ్లోబలీ మార్కెట్స్ వీక్ ఉన్నప్పుడు మార్కెట్లో కరెక్షన్ వచ్చినప్పుడు, సో ఈ అప్ ట్రెండ్ని జస్ట్ కరెక్షన్ మాత్రమే అవుతుంది, ట్రెండ్ మాత్రం చేంజ్ అవ్వదు ఇక్కడ. సో ఇంకా కూడా స్ట్రాంగ్లీ మనకి 2 మంత్స్ లోస్ బ్రేక్ అయితే అప్పుడు మనం ట్రెండ్ చేంజ్ అయ్యింది అనుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో మనం చూసినట్టయితే మార్కెట్ ఒకవేళ కరెక్ట్ అయితే ఇక్కడ నుంచి ఒక 5%, మ్యాక్స్ ఒక 5 to 6% వరకు మార్కెట్ కరెక్ట్ అవ్వచ్చు. సో మార్కెట్ 5 to 6% అంటే దగ్గర ఎక్కడి వరకు రావచ్చు, ఇక్కడ మనం చూసినట్టయితే 23,500 ఆర్ 23,600 వరకు రావచ్చు. 23,600 వరకు మ్యాక్స్ టు మ్యాక్స్ యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ మార్కెట్ అనేది కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీ 50లో, ఓకేనా. సో వీక్లీ బేసిస్ పైన చెప్తున్నాను. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి రావాలి డౌన్ సైడ్ అంటే
23,600 వీక్లీ బేసిస్ పైన, అంటే మార్కెట్ కరెక్ట్ అవుతే 23,600 వరకు మ్యాక్స్ 5% వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా గుడ్ ఆపర్చునిటీ ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నో ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఇంకా స్టిల్ అంత బేరిష్నెస్ కనిపించట్లేదు. బికాజ్ ఇక్కడ ప్రీవియస్ వీక్ ఒక లోస్ కూడా మార్కెట్ బ్రేక్ చేయలేదు కాబట్టి, సో ప్రీవియస్ వీక్స్ మార్కెట్ ఒక లో వచ్చేసి రౌండ్ ఫిగర్ 24,000 అనుకోండి. సో నిఫ్టీ డౌన్ సైడ్ స్ట్రాంగ్లీ బేరిష్ కావాలి అంటే 24,000 లెవెల్ కిందనే స్ట్రాంగ్లీ వీక్లీలో బేరిష్నెస్ కనిపిస్తుంది. ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో ఇంకా మార్కెట్కి 700 పాయింట్స్ దూరంలో ఉన్నాం మనం 24,000 లెవెల్ నుంచి. సో లాస్ట్ వీక్ చాలా స్ట్రాంగ్ బుల్లిష్ ఉండే మార్కెట్. ఈ వీక్ మార్కెట్లో స్లైట్లీ మార్కెట్ అనేది ఒక ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. స్టిల్ అంత వీక్నెస్ అయితే కనిపించట్లేదు నాకు నిఫ్టీలో. సో రేపు మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది మనం షార్టర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేద్దాం. సో యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ అయ్యర్ టైం ఫ్రేమ్ స్టిల్ ఇంకా కూడా మార్కెట్ అనేది బుల్లిష్ ట్రెండ్లోనే ఉంది వీక్లీలో నిఫ్టీ. ఓకేనా. సో ఇది నిఫ్టీ. అండ్ అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నా, ఫిన్ నిఫ్టీ చూసుకున్నా స్టిల్ మార్కెట్ బుల్లిష్ ట్రెండ్లోనే ఉన్నాయి. కాకపోతే బుల్లిష్ టు సైడ్ వేస్ ఇది మార్కెట్ అనేది ట్రెండ్ మీరు ఇక్కడ చూసారనుకోండి, పాజిటివ్ ట్రెండ్. అండ్ ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే హయ్యర్ హైసే మార్కెట్ వేస్తూ వస్తుంది. సో ఇక్కడ మార్కెట్ అనేది ట్రెండ్ పాజిటివ్ ట్రెండ్లోనే ఉంది మార్కెట్. ఇక్కడ మనకి సైడ్ వేస్లో ఉంది, బుల్లిష్ టు సైడ్ వేస్ మార్కెట్ అనేది యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్స్ బుల్లిష్ టు సైడ్ వేస్ ఉంది. కాకపోతే మార్కెట్ ఇక్కడ ప్రీవియస్ వీక్ ఒక హైస్ అండ్ లోస్ని మీరు చూస్తే ఇక్కడ మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ 3 వీక్స్ మార్కెట్స్ కన్సాలిడేషన్ అయ్యింది. ఈ టాప్లో ఇది రెసిస్టెన్స్ జోన్ స్ట్రాంగ్లీ, దాని కింద బ్రేక్ డౌన్ అయింది. దాని తర్వాత లాస్ట్ వీక్ కంప్లీట్లీ దీని కిందనే ట్రేడ్ అయింది. బట్ ఈ వీక్ మార్కెట్ ఒక రేంజ్ క్రియేట్ చేసి మార్కెట్ కంప్లీట్లీ ఇప్పుడు 52,000 అండ్ 51,000 మధ్యలోనే మార్కెట్ కన్సాలిడేషన్ జరుగుతూ వస్తుంది. సో రేపు మేబీ మార్కెట్ గ్లోబల్లీ మార్కెట్స్ వీక్ ఉన్నాయి కాబట్టి మార్కెట్ అనేది ఈ రేంజ్ బ్రేక్ చేసింది అనుకోండి, డౌన్ సైడ్లో ఉన్న ఈ రేంజ్ బ్రేక్ చేస్తే మార్కెట్ ఇంకా కొద్దిగా ఫాలో అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. బికాజ్ అప్పర్ సైడ్లో స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ ఉంది, 52,000 లెవెల్ రెసిస్టెన్స్, 53,000 లెవెల్ రెసిస్టెన్స్. ఇప్పుడు 51,000 బ్రేక్ చేస్తే అది కూడా రెసిస్టెన్స్ అయిపోతుంది వీక్లీలో. అది ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ రావచ్చు, అప్ టు 50,000 లెవెల్ వరకు మార్కెట్ నెక్స్ట్ సపోర్ట్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. ఎప్పుడు 51,000 లెవెల్ కింద మార్కెట్లో ట్రేడ్ అవుతుంటే యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్. స్టిల్ మార్కెట్ హయ్యర్ టైం ఫ్రేమ్స్ ప్రకారం చూసినట్టయితే స్టిల్ ఇంకా కూడా మనకి ట్రెండ్ అనేది పాజిటివ్ ట్రెండ్లోనే ఉంది బ్యాంక్ నిఫ్టీ కూడా. ఓకేనా. సో ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ కేసు. బ్యాంక్ నిఫ్టీ ఎలా అవుతుందో చార్ట్, సో ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ కేసు. ఫిన్ నిఫ్టీ మీరు చూసినట్టయితే యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్ స్టిల్ ఇంకా కూడా బుల్లిష్ ట్రెండ్లోనే ఉంది. కాకపోతే ప్రీవియస్ వీక్ ఒక మార్కెట్ హైస్ అండ్ లోస్ మధ్యలో ఒక ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. అండ్ దట్టు ఒక రివర్సల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కూడా ఫామ్ చేసింది. సో అప్పర్ సైడ్లో ఫిన్ నిఫ్టీ మీరు చూసినట్టయితే ఫిన్ నిఫ్టీ ఈ లెవెల్ అనేది ఆల్ టైమ్ హైస్ ఫిన్ నిఫ్టీలో ఇది లెవెల్ రెసిస్టెన్స్. సో మార్కెట్ అప్ సైడ్లో ఫర్దర్ వెళ్ళాలంటే ఈ క్యాండిల్స్ ఒక ఈ వీక్స్ ఒక 1 2 3 4 5 వీక్స్ ఆల్మోస్ట్ 5 to 6 వీక్స్ మార్కెట్ ఒక హైస్ని మార్కెట్ బ్రేక్ చేస్తేనే స్ట్రాంగ్లీ అప్ సైడ్ పాసిబుల్ ఉంది ఫిన్ నిఫ్టీలో. ఒకవేళ డౌన్ సైడ్ రావాలంటే మార్కెట్లో ఈ క్యాండిల్ ఒక లో బ్రేక్ చేస్తేనే ఫర్దర్ డౌన్ సైడ్ కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో రేపు మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ లోస్ తీసింది అనుకోండి, దెన్ అప్పుడు మనం చెప్పలేం మార్కెట్ అనేది స్ట్రాంగ్లీ ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మార్కెట్ ప్రకారం చూస్తే 23,000 లెవెల్ సపోర్ట్ ఉంది, ఈ లెవెల్ సపోర్ట్ ఉంది 23,000 లెవెల్. సో మనం చూసినట్టయితే అండ్ 23,365లో మార్కెట్ ఉంది ఆల్మోస్ట్ ఆల్. ఇప్పుడు చూసినట్టయితే 23,300 కిందికి వస్తే ఇంకా కొద్దిగా కరెక్షన్ ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఫిన్ నిఫ్టీ. లేదా 23,000 లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో ట్రెండ్ అనేది యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ ఫిన్ నిఫ్టీ కూడా పాజిటివ్ ట్రెండ్లోనే ఉంది. ఓకేనా. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, నిఫ్టీ అయితే చూసుకున్నాం. సో మేజర్గా మనం 3 ఇండెక్సెస్ ట్రేడ్ చేస్తాం ఎక్కువగా. సో రేపు మిడ్ క్యాప్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి మిడ్ క్యాప్ కూడా చూపిస్తాను. సో మిడ్ క్యాప్ మీరు చూసినట్టయితే మిడ్ క్యాప్ ట్రెండ్ మనకి ఏం కనిపిస్తుంది, క్లియర్ అప్ ట్రెండ్లో ఉంది మిడ్ క్యాప్. అండ్ ఈ వీక్ మనం చూసుకున్నట్టయితే స్ట్రాంగ్లీ మార్కెట్లో అప్పర్ సైడ్ నుంచి మనకి రిజెక్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే స్ట్రాంగ్లీ రిజెక్షన్ కనిపిస్తుంది. కాకపోతే ప్రీవియస్ మార్కెట్ ఇక్కడ ఏదైతే బ్రేక్అవుట్ అయిందో ఈ ఆల్మోస్ట్ ఆల్ 3 to 4 వీక్స్ మార్కెట్లో ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసి బ్రేక్అవుట్ అవుతుంది. స్టిల్ దానిపైనే ఫిన్ నిఫ్టీ ఉంది. ఓకేనా. సో రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ వల్ల మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి, ఇంకా కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్ టు మార్కెట్ 12,400 అండ్ 12,200 లెవెల్స్ వరకు మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో ఇది కూడా బుల్లిష్ ట్రెండ్లోనే ఉంది కాబట్టి బేరిష్ మార్కెట్ అనేది బేరిష్లో ఉన్నప్పుడు సో ఎక్కువ మార్కెట్స్లో గ్లోబల్ మార్కెట్స్
2000 పాయింట్స్ 800 పాయింట్స్ ఫాలో అయినాయి కదా, మన మార్కెట్స్ కూడా అంతగా ఎక్కువగా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి సో మీరు కూడా పోయి పుట్ సైడ్ ఎక్కువ క్వాంటిటీస్ని బై చేయకండి, ఓకేనా. సో యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్స్ ప్రకారం మనం చూసినట్టయితే స్టిల్ ఇంకా కూడా బుల్లిష్ స్ట్రెంత్ ఉంది మార్కెట్లో. సో అక్కడ పోయి మీరు ఎక్కువ క్వాంటిటీస్లో కూర్చోకండి. సో యాజ్ పర్ ఇంట్రాడే మార్కెట్స్ ఏం చెప్తున్నాయి అనేది కూడా ఇంపార్టెంట్. సో దాన్ని బట్టే మనం ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయాలి. సో వీక్లీలో ఎందుకు మీకు వీక్లీ చూపిస్తున్నానంటే మీకు ఒక మేజర్ పిక్చర్ అనేది మైండ్లో ఉందనుకోండి. సో మీరు అగ్రెసివ్గా పుట్ సైడ్ వెళ్ళరు. మార్కెట్స్లో కరెక్షన్ అవుతున్నప్పుడు ఏంటంటే మీరు ఇంట్రాడే మూమెంట్స్ గ్లోబల్ మార్కెట్స్ని మైండ్లో పెట్టుకొని దాని ప్రకారం మీరు మార్కెట్స్లో యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే గ్లోబల్ పిక్చర్ వేరు, మన మార్కెట్స్ పిక్చర్ వేరు. సో గ్లోబల్ మార్కెట్స్లో ఏదైతే కనిపిస్తుందో సో డిఫరెంట్ సినారియోస్ ఉన్నాయి. యూఎస్లో రెసిషన్ రిగార్డింగ్ అండ్ జాబ్స్ డేటా రిగార్డింగ్ న్యూస్ వల్ల వచ్చింది. అండ్ జపాన్ ఏదైతే జపాన్లో మార్కెట్స్ ఫాలో అయినాయో సో జపాన్ ఎన్ ఏదైతే ఉందో అది యూఎస్లో పోయి ఇన్వెస్టెడ్ ఉంది కాబట్టి సో దానివల్ల జపాన్ మార్కెట్స్ ఫాలో అవడం వల్ల యూఎస్ మార్కెట్స్ పైన ఎక్కువ ఇంపాక్ట్ పడ్డది. అదే ఇండియన్ మార్కెట్స్ పైన జపాన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా లేవు కాబట్టి సో అంతగా ఇంపాక్ట్ అనేది రాలేదు. ఇవన్నీ కూడా కండిషన్స్ ఉంటాయి. సో మేజర్ పిక్చర్ మన చార్ట్స్ ఏం చెప్తున్నాయి దాని ప్రకారం మనం ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయాలి. సో యాజ్ ఆఫ్ నో మన చార్ట్స్ అయితే యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్ స్టిల్ ఇంకా కూడా బుల్లిష్ ట్రెండ్లోనే ఉన్నాయి, ఓకేనా. సో ఇది మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ. సో ఇప్పుడు నేను డైలీ టైం ఫ్రేమ్ తీసుకెళ్తాను. సో లాస్ట్ మనం ఇంట్రాడే టైమింగ్స్కి వెళ్దాం, అంటే మనం 5 minutes కానీ 15 minutes కానీ, ఓకేనా. సో ఇక్కడ లైక్ చేసి పేషెన్స్గా ఉండండి. సో ఇక్కడ మనం చూసినట్టయితే నిఫ్టీ 50కి వచ్చాను. సో నిఫ్టీ 50 సో నేను ఫ్రైడేకి ముందున్న అనాలిసిస్ చేయలేదు, వాయిస్ మెసేజ్ పెట్టాను అక్కడ. సో క్లియర్లీ అప్పుడు ఏం చెప్పాం, మనం మాట్లాడుకున్నాం. సో ఇక్కడ మార్కెట్ అనేది రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది, దోజీ క్యాండిల్. దీని హైస్ అండ్ లోస్ని మార్క్ చేయండి. సో మార్కెట్ దీని కిందకు వచ్చింది అనుకోండి, కొద్దిగా రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేకుంటే బ్రేక్అవుట్ అప్ సైడ్ అయితే ఏదైతే ప్రీవియస్ ట్రెండ్ ఉందో అది కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి మాట్లాడుకున్నాం. సో ఇక్కడ మార్కెట్ అనేది దీని కిందకి వచ్చింది, కాకపోతే గ్యాప్ డౌన్లోనే మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చేసింది. సో గ్యాప్ డౌన్లో డౌన్ సైడ్ వచ్చిన తర్వాత మార్కెట్ అనేది చాలాసేపు కన్సాలిడేషన్ జరిగి అండ్ స్ట్రక్చర్ కూడా లోవర్ హై అండ్ లోవర్ లో స్ట్రక్చర్తోని మార్కెట్లో డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయింది. సో రేపు కూడా మార్కెట్లో డౌన్ సైడ్ రావచ్చా అంటే యాజ్ పర్ గ్లోబల్ మార్కెట్స్ వల్ల రేపు కూడా మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్లో బేరిష్ ట్రెండ్ కంటిన్యూషన్ అవుతుందా లేకుంటే మార్కెట్ అప్ సైడ్ మళ్ళీ రికవరీ చేస్తుందా అనేది మనకి ఇంట్రాడేలోనే తెలుస్తుంది, ఓకేనా. సో ఇక్కడ ఓవర్ నైట్ మనం మార్కెట్ని చూసి డిసైడ్ చేయలేము, ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ మార్కెట్కి, నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ అంటే ఈ క్యాండిల్ ఒక లోస్ మార్కెట్ని నెక్స్ట్ సపోర్ట్ ఉంటుంది, అంటే 24,400 కానీ ఆ 24,500 లెవెల్ కానీ సపోర్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది, ఓకేనా. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ దాని కిందికి వెళ్తే మార్కెట్ 24,200 కూడా లెవెల్స్ సపోర్ట్ లెవెల్స్ నిఫ్టీకి. ఎందుకంటే ఇక్కడ నుంచే మార్కెట్లో సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళిన క్యాండిల్స్ కాబట్టి ఈ క్యాండిల్ ఒక లోస్ మనకి మార్కెట్లో సపోర్ట్ లెక్క యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఈ టూ కూడా బ్రేక్ అవుతే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి మేజర్ సపోర్ట్ 24,000 లెవెల్ మేజర్ సపోర్ట్. ఈ లెవెల్స్ కిందికి వెళ్తేనే కొద్దిగా ట్రెండ్ అనేది చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్, ఒక బేరిష్ ప్రైస్ యాక్షన్ ఫామ్ చేసినట్టు ఉంటుంది, ఒక బేరిష్ ఎం ప్యాటర్న్ ఫామ్ చేసినట్టు ఉంటుంది. దాని కిందికి వస్తే మార్కెట్లో ఇంకా కొద్దిగా ఎక్కువ కరెక్షన్ మన మార్కెట్లో చూసే ఛాన్స్ ఉంటుంది. అది ఎప్పుడు 24,000 లెవెల్స్ కింద, ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ అనేది ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్లో నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్ 24,000. ఇప్పుడు మార్కెట్ 24,700లో ఉంది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మార్కెట్లో 24,500 అండ్ 24,400 లెవెల్స్ వరకు మార్కెట్ సపోర్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది, ఓకేనా. సో ఇంట్రాడేలో కూడా గైడ్ చేస్తూ ఉంటాను. సో నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. సో యాజ్ ఆఫ్ నో ఇది మనకి సపోర్ట్ లెవెల్స్ నిఫ్టీలో. అండ్ ఇంట్రాడే టైమింగ్స్ ప్రకారం ఇంట్రాడేలో ట్రేడ్ అలా ప్లాన్ చేయాలని చూద్దాం. సో నిఫ్టీ వచ్చేసి స్టిల్ మార్కెట్ అనేది యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్స్ వీక్లీలో మనం చూసినట్టయితే మనకి స్టిల్ ట్రెండ్ పాజిటివ్ ఉంది. డైలీ టైం ఫ్రేమ్లో ఆల్మోస్ట్ ఆల్ 1, 2, 3, 4 క్యాండిల్స్ ఏదైతే మార్కెట్లో ఉందో ఆ లోస్ బ్రేక్ చేసింది కాబట్టి ఇప్పుడు ఈ లెవెల్సే రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేసేది. 24,850 లెవెల్ రెసిస్టెన్స్ అండ్ దానిపైన 25,000 లెవెల్ రెసిస్టెన్స్ అప్పర్ సైడ్లో. అండ్ ఇప్పుడు మార్కెట్ 24,700లో మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ అయింది. సో దీని కింద మార్కెట్ మళ్ళీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే సో 24,500 లెవెల్ అండ్ 24,400 లెవెల్ సపోర్ట్ లెవెల్స్ రేపు
ఇప్పటికి నిఫ్టీకి, ఓకేనా. సో ఎంతవరకు గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందో అనేది మనం చెప్పలేము. సో మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ అనేది సెల్లింగ్ ప్రెజర్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది మనం ఇంట్రాడేలో మాత్రమే దాన్ని సార్ట్అవుట్ చేయాల్సి వస్తుంది, ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో లెవెల్స్ మాత్రం మనకి 24,400 అండ్ 24,500 నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్ నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా చూపిస్తాను. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నారనుకోండి. సో బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే మార్కెట్ మొన్న గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పటికీ రికవరీ చేసి అండ్ మార్కెట్లో అంతగా క్లోజింగ్ కూడా మనకి ఎంత బేరిష్ క్లోజింగ్ అయితే కాలేదు. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్లో స్టిల్ ఇంకా కూడా స్లైట్లీ పాజిటివ్లోనే మార్కెట్ ఉండడానికి ట్రై చేసింది. అండ్ కాకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మార్కెట్ ఆల్మోస్ట్ 4 డేస్ ఒక లోస్ని మార్కెట్ బ్రేక్ చేసింది. సో ఇది ఒక కన్సర్న్. సో మార్కెట్ అనేది 4 డేస్ ఒక లోస్ బ్రేక్ చేసింది. అప్పర్ సైడ్లో ఆల్మోస్ట్ 51,500 రెసిస్టెన్స్ అండ్ 52,000 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీ స్ట్రక్చర్ మీరు చూసినట్టయితే ఇక్కడ మనం స్ట్రక్చర్ చూస్తే కొద్దిగా బేరీ స్ట్రక్చరే మార్కెట్ ఫామ్ చేసింది. అంటే స్ట్రక్చర్ లోవర్ హై అండ్ లోవర్ లో స్ట్రక్చర్తోనే ఉంది. సో కాకపోతే ఇక్కడ ఈ క్యాండిల్ లో అనేది సపోర్ట్ లెవెల్. సో ఈ లెవెల్ కింద మార్కెట్లో బ్రేక్ చేసింది అనుకోండి డౌన్ సైడ్లో ఫర్దర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ రేపు గ్యాప్ డౌన్లోనే మార్కెట్ ఈ లోస్ తీసేసింది అనుకోండి దాని కిందనే మార్కెట్ ట్రేడ్ అవుతుంటే ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో అయితే స్ట్రక్చర్ అయితే మనం ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ స్ట్రక్చర్ చూస్తే కొంచెం వీకే కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కంపేర్ చేస్తే నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ స్టిల్ వీక్ కనిపిస్తుంది. అండ్ అప్పర్ సైడ్లో మార్కెట్లో స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ అనేది మనకు ఉంది. అండ్ స్ట్రక్చర్ కూడా బేరీ స్ట్రక్చర్ ఉంది. సో మార్కెట్ ఈ లోస్ బ్రేక్ చేస్తే ఫర్దర్ కొద్దిగా డౌన్ సైడ్ ఇంకా ఎక్కువ కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో, ఓకేనా. అండ్ సేమ్ కేసు ఫిన్ నిఫ్టీకి కూడా అంతే. సో ఫిన్ నిఫ్టీకి కూడా అంతే. బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ అవ్వాలంటే 52,000 లెవెల్ పైనే నేను పాజిటివ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో, ఓకేనా. అండ్ ఫిన్ నిఫ్టీకి వద్దాం. సో ఫిన్ నిఫ్టీకి వచ్చేస్తే ఫిన్ నిఫ్టీ 69 పాయింట్సే మార్కెట్ నెగిటివ్లో క్లోజ్ అయింది. ఫిన్ నిఫ్టీలో మనం చూసినట్టయితే ఫిన్ నిఫ్టీ కూడా ఇక్కడ అప్పర్ సైడ్లో స్ట్రాంగ్లీ మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యి బ్రేక్ డౌన్ అయిన లెవెల్. అండ్ ఇక్కడ కూడా మార్కెట్లో రెసిస్టెన్స్, ఈ పాయింట్ కూడా రెసిస్టెన్స్. అండ్ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ మళ్ళీ మార్కెట్లో రెసిస్టెన్స్ వచ్చింది, ఫేస్ చేసింది. అండ్ ఇక్కడ ఏదైతే 4 డేస్ మార్కెట్లో ఉండేనో ఈ 4 డేస్ క్యాండిల్స్ కింద మార్కెట్ ఆల్మోస్ట్ ఈ 2 డేస్ క్యాండిల్స్ కింద మార్కెట్ క్లోజ్ చేసింది. ఈ లోస్ వరకు మార్కెట్ టెస్ట్ చేసి అండ్ అగైన్ మళ్ళీ అప్ సైడ్లో మార్కెట్ క్లోజ్ చేయడానికి ట్రై చేసింది ఫ్రైడే రోజు. అండ్ కాకపోతే ఈ క్యాండిల్ ప్రీవియస్ డే క్యాండిల్ ఏదైతే ఉందో దాని కిందనే మార్కెట్ అనేది క్లోజ్ చేసింది. సో మార్కెట్ పాజిటివ్ అవ్వాలి ఫిన్ నిఫ్టీ అంటే బ్యాంకింగ్ సెక్టర్లో మనకి పాజిటివ్ కనిపించాలంటే బ్యాంక్ నిఫ్టీ కానీ ఫిన్ నిఫ్టీ కానీ. సో ప్రీవియస్లీ ఏదైతే మార్కెట్లో ఈ 2 క్యాండిల్స్ ఒక హైస్ మార్కెట్ బ్రేక్ చేస్తే పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 23,600 పైన మార్కెట్ వెళ్ళింది అనుకోండి అప్పుడు ఈ అప్ సైడ్ షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫిన్ నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్ మార్కెట్ అనేది ఈ లెవెల్ 23,200 లెవెల్ కిందనే మార్కెట్లో బేరిష్ అవ్వచ్చు ఫిన్ నిఫ్టీలో, ఓకేనా. సో ఫిన్ నిఫ్టీలో మనం చూసినట్టయితే ఇక్కడ మనకి స్లైట్లీ హైయర్ ఐస్ వేస్తూ మార్కెట్ కనిపిస్తుంది. 23,200 లెవెల్ సపోర్ట్ లెవెల్, దాని కింద ఈ లెవెల్ కూడా సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. సో దీని కిందకి వస్తేనే మార్కెట్లో గ్యాప్ డౌన్ వచ్చి దీని కిందకి వస్తేనే సెల్లింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదర్వైజ్ మార్కెట్ అనేది హోల్డ్ చేస్తున్నట్టు చెప్పుకోవచ్చు ఫిన్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. అండ్ అదేవిధంగా మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ. సో ఫస్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడతాను. సో ఫస్ట్ నిఫ్టీకి వద్దాం. సో నిఫ్టీలో చూసుకున్నట్టయితే సో నిఫ్టీ ఇది 5 మినిట్స్ టైం ఫ్రేమ్. సో 5 మినిట్స్ ఎందుకు పెట్టాలంటే నేను ఇక్కడ ఆల్రెడీ మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఇది డిస్కస్ చేశాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ మీరు ఓపెన్ చేసి ఉంటే సో మార్కెట్ అవర్స్లో ఫ్రైడే రోజు క్లియర్లీ ఇక్కడ షార్ట్ అనాలిసిస్ షార్ట్ వీడియోతోని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో. సో సేమ్ అనాలిసిస్ ఇక్కడ డ్రా చేస్తుంది. సో మార్కెట్ ఫ్రైడే రోజు ఇక్కడ మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ ఫేస్ చేసిన లెవెల్ ఇది రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ సపోర్ట్ తీసుకున్న లెవెల్ ఇది సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుందని చెప్పాను. అండ్ స్ట్రక్చర్ వచ్చేసి మార్కెట్లో బేరీ స్ట్రక్చర్ ఉంది. ఈ లెవెల్స్ కిందికి వెళ్తే మార్కెట్లో డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పాను. సో మార్కెట్ అనేది ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ అయింది అండ్ అగైన్ మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి రీటెస్ట్ చేస్తే ఎంట్రీ కూడా ప్లాన్ చేయొచ్చు అని చెప్పాను. సేమ్ మార్కెట్ అదే ప్యాటర్న్ ఫామ్ చేసింది ఇక్కడ. అండ్ క్లోజింగ్ కూడా ఆల్మోస్ట్ 24,700 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ మళ్ళీ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఫర్దర్ ఏదైతే గ్యాప్ ఇక్కడ కనిపిస్తుందో సేమ్ గ్యాప్ ఇక్కడ కనిపిస్తుంది. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత కొద్దిగా మార్కెట్స్లో వెయిట్ చేయండి. మార్కెట్ ఎలాంటి ప్రైస్ యాక్షన్ ఫామ్ చేస్తుంది ఇంట్రాడేలో అనేది ఇంపార్టెంట్. సో మళ్ళీ సేమ్ మార్కెట్ అనేది
బేరిష్ ప్రైస్ యాక్షన్ ఫామ్ చేసింది అనుకోండి, లోవర్ లో స్ట్రక్చర్ ఫామ్ చేస్తే అప్పుడు మీరు డౌన్ సైడ్లో ఫాలో అప్ చేయొచ్చు. లేదా మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ స్ట్రక్చర్ హయ్యర్ హైస్ ఫామ్ చేస్తుందంటే మార్కెట్ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టు. సో ఇలాంటి ప్యాటర్న్స్ మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మార్కెట్ అనేది ఇక్కడ బేరిష్ స్ట్రక్చర్ ఫామ్ చేసింది అండ్ ఇక్కడ మనకి మార్కెట్ ఇదే స్ట్రక్చర్ అంటే బేరిష్ స్ట్రక్చర్ అంటే స్ట్రక్చర్ లోవర్ హై అండ్ లోవర్ లో స్ట్రక్చర్తో ఫామ్ చేసింది కాబట్టి ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అట్లీస్ట్ మార్కెట్లో 9:15 to 10:15 వరకు మార్కెట్లో వెయిట్ చేయండి. అట్లీస్ట్ 9:15 to 10:15 మార్కెట్లో వెయిట్ చేయండి. మార్కెట్ సెటిల్ అవ్వనివ్వండి. ఎందుకంటే ఏదైతే గ్లోబల్ మార్కెట్స్ న్యూస్ కానీ అండ్ మార్కెట్లో ఏదైతే న్యూస్ ఉంటే అవన్నీ కూడా 1 అవర్లో కూల్ ఆఫ్ అయిపోతుంది. దాని తర్వాత మార్కెట్ స్టేబుల్ అవుతుంది. దాని తర్వాత మనం ఒక ప్రైస్ యాక్షన్ బేస్గా ప్రాపర్ డెసిషన్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో అయితే నెగిటివ్గా అనిపిస్తుంది. రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత కూడా మార్కెట్ ఫర్దర్గా కంటిన్యూ చేసింది అనుకోండి. సో మార్కెట్ నెక్స్ట్ 24,500 వరకు అండ్ 24,400 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. ఓకేనా. ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి వస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ మనం పెట్టుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీలో చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ సీన్ మనకి ఇంట్రాడేలో మనం ఫ్రైడే రోజు మీరు చూసినట్టయితే ఇక్కడ మీరు స్ట్రక్చర్ చూడండి. మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. దాని తర్వాత స్ట్రక్చర్ హయ్యర్ హైస్ వేస్తూ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. కాకపోతే ప్రీవియస్లీ మార్కెట్ ఇక్కడ రెసిస్టెన్స్ పాయింట్ ఉండే. సో ఎగ్జాక్ట్లీ అదే లెవెల్ నుంచి అంటే 51,500 600 లెవెల్ నుంచి మార్కెట్ ఇక్కడ బేరిష్ స్ట్రక్చర్ ఫామ్ చేసి ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది. అండ్ రిజెక్ట్ చేసింది కాకపోతే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మార్కెట్ ఇంకా కూడా ఈ లెవెల్స్ని బ్రేక్ చేయలేదు. సో రేపు మార్కెట్ కనుక గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యింది, ఈ లెవెల్స్ కింద మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి. సో ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పటివరకు నేను లాస్ట్ పాయింట్ మీకు చెప్పాను. సో మీరు స్ట్రక్చర్ అబ్జర్వ్ చేయండి మార్కెట్ అవర్స్లో ఇంట్రాడేలో అని చెప్పాను. సో స్ట్రక్చర్ మనం నిఫ్టీలో చూస్తే నిఫ్టీలో ఎలాంటి స్ట్రక్చర్ ఉండే, డౌన్ సైడ్ స్ట్రక్చర్ ఉండే. అదే మనం బ్యాంక్ నిఫ్టీలో చూస్తే స్ట్రక్చర్ ఎలా ఉంది, అప్పర్ సైడ్ స్ట్రక్చర్ ఉంది. మీరు చూసినట్టయితే ఇక్కడ హయ్యర్ హైస్ వేస్తూ స్ట్రక్చర్ ఉంది. ఇక్కడ నిఫ్టీలో ఇది మనకి నిఫ్టీ స్ట్రక్చర్ ఉంది, ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ స్ట్రక్చర్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో నిఫ్టీలో మనం చూసినట్టయితే ఇది మనకి ఫ్రైడే రోజు. సో ఫ్రైడే రోజు మనం చూసినట్టయితే ఇక్కడ మనకి బేరిష్ స్ట్రక్చర్ కనిపించింది, ఇక్కడ మనకి బుల్లిష్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. సో బోత్ సినారియో డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇది నేను అబ్జర్వ్ చేయండి మార్కెట్ అవర్స్లో అని చెప్తుంది. సో మార్కెట్ అవర్స్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కదా అని చెప్పి మీరు బేరిష్ సైడ్ మార్కెట్ వెళ్ళిపోయారనుకోండి. సో అదే సేమ్ కేసు బ్యాంక్ నిఫ్టీలో వెళ్ళుంటే మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ చేసింది, మీ స్టాప్ లాస్ అన్ని హిట్ అయ్యేది. ఓకేనా. సో నిఫ్టీలో అదే మార్కెట్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందని చెప్పి మార్కెట్లో మీరు ట్రేడ్స్ ప్లాన్ చేస్తుంటే సో మార్నింగ్ అవర్స్లో చాపీగా ఉండడం వల్ల బోత్ సైడ్స్ డికే అయింది. సో ఫస్ట్ వెయిట్ చేయండి. రైట్ ఎంట్రీ రైట్ ఎగ్జిట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మనం మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో మీరు మార్కెట్ అనాలిసిస్ని బేస్ చేసుకొని ట్రేడ్ ఎలా ప్లాన్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ అప్పర్ సైడ్ నుంచి అయితే రిజెక్షన్స్ కనిపిస్తున్నాయి. సో ఈ లెవెల్స్ రిజెక్షన్ లెవెల్స్. సో మార్కెట్ ఒకవేళ మళ్ళీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ కింద మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు అప్ టు 51,000 లెవెల్. 51,000 లెవెల్ కింద మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ ఫర్దర్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే రేంజ్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది. సో హయ్యర్ టైమ్ ఫ్రేమ్స్లో ఆల్రెడీ మనం చూసాం 52,000 to 51,000 మధ్యలో చాలా రోజులు కన్సాలిడేషన్ జరిగింది బ్యాంక్ నిఫ్టీ. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చాలా రోజులు ఇదే రేంజ్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి వస్తే 51,000 లెవెల్ కిందికి వస్తే మార్కెట్ అనేది ఈ లెవెల్స్ని టార్గెట్ చేయవచ్చు. అంటే మార్కెట్ 51,000 లెవెల్ కింద మార్కెట్ ఉందనుకోండి, 50,600 50,500 లెవెల్స్ వరకు సపోర్ట్స్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వెళ్ళాలి అంటే బ్యాంక్ నిఫ్టీ నాకు ఈ లెవెల్స్ పైన మార్కెట్లో అట్లీస్ట్ మళ్ళీ మార్కెట్ అనేది 52,000 లెవెల్ పైన మార్కెట్ ఉండాలి. అంటే అట్లీస్ట్ మార్కెట్ ఈ లెవెల్స్ పైన అంటే 52,000 లెవెల్ పైన మార్కెట్ సస్టైన్ అవ్వాలి. అప్పుడే మనం పాజిటివ్ అవ్వచ్చు. ఈ మధ్యలో మార్కెట్ ఓపెన్ అయింది అనుకోండి, సో ఇక్కడ మార్కెట్లో ట్రేడ్ అనేది ప్లాన్ చేయకండి బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా. సో కన్సాలిడేషన్ జరుగుతుంది కాబట్టి ఓన్లీ ఆప్షన్ సెల్లర్సే బెనిఫిట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ చూపిస్తాను. సో ఫిన్ నిఫ్టీ కూడా పెట్టుకుందాం. సో ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. అండ్ ఫిన్ నిఫ్టీ కూడా చూసినట్టయితే ఎగ్జాక్ట్లీ మార్కెట్లో ఇక్కడ రెసిస్టెన్స్ అప్పర్ సైడ్లో ఇక్కడ మీ స్ట్రక్చర్ చూడండి, లోవర్ అండ్ లోవర్లో స్ట్రక్చర్ ఉంది రెసిస్టెన్స్. సో ఇంట్రాడేలో మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత రికవరీ చేసింది, దాని తర్వాత మళ్ళీ బేరిష్ ప్రైస్ యాక్షన్ ఫామ్ చేసింది. సో రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇది కంటిన్యూ చేసింది అనుకోండి, డౌన్ సైడ్ ఫర్దర్గా ఈ లోస్ బ్రేక్ చేస్తే మార్కెట్లో ఫర్దర్గా అంటే 23,250 లెవెల్స్ కింద మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, డౌన్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు పీఈ సైడ్లో. అండ్ అప్పర్ సైడ్లో మార్కెట్లో ట్రేడ్ ప్లాన్ చేయాలంటే అట్లీస్ట్ మార్కెట్ 23,500 అండ్ 23,600 పైన మీరు సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు.
సి సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఫిన్ నిఫ్టీలో ఇంటి మధ్యలో ఉంటే అవాయిడ్ చేసేసేయండి. ఓకేనా, ఇది మనకి ఫిన్ నిఫ్టీలో. అండ్ మిడ్ క్యాప్కి వస్తాను. సో మిడ్ క్యాప్ పెడతాను. సో మిడ్ క్యాప్ రేపు ఎక్స్పైరీ. సో మిడ్ క్యాప్ మీరు చూసినట్టయితే మిడ్ క్యాప్ ఇక్కడ మనకి 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం చూస్తే కొద్దిగా డౌన్ సైడ్ ఇంకా కనిపిస్తుంది. సో మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ప్రైస్ యాక్షన్ చూస్తే స్లైట్లీ హైయర్ రైస్ వేసి మార్కెట్ ఈ లెవెల్ నుంచి ఏదైతే 915 క్యాండిల్ రేంజ్ ఉందో మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అండ్ డౌన్ సైడ్లో ఫాల్ వచ్చింది. సో మార్కెట్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కూడా ఎక్కువగా పెరిగినాయి రీసెంట్ టైమ్స్లో. దీంట్లో కూడా కరెక్షన్ ఇంపార్టెంటే. సో ఒకవేళ మార్కెట్ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్లో బేరిష్ ప్రైస్ యాక్షన్ ఫామ్ చేసింది అనుకోండి, మిడ్ క్యాప్ కూడా ఎక్కువగా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 12,500 కిందికి వస్తే ఇంకా మార్కెట్ 12,400 12,300 వైపు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మార్కెట్ పాజిటివ్గా వెళ్ళాలి అంటే ఏదైతే ఇవాళ ఫ్రైడే రోజు ఉన్న హైస్ ఉన్నాయో ఆ హైస్ పైకి వెళ్తేనే మార్కెట్లో పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు అప్పర్ సైడ్లో. యాజ్ ఆఫ్ నో మిడ్ క్యాప్ కూడా కొద్దిగా ఇంకా ఎక్కువ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ అయిన తర్వాత మీరు ఏం ప్రైస్ యాక్షన్ ఫాలో అవ్వాలనేది ఆల్రెడీ నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో ఉన్నప్పుడు డిస్కస్ చేశాను. ఆ స్ట్రక్చర్ని చూడండి. ఆ స్ట్రక్చర్ చూసిన తర్వాతనే ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయండి. సో ఇంట్రాడేలో నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా గైడ్ చేస్తూ ఉంటాను మిమ్మల్ని. సో డేటా పాజిటివ్ ఉందా లేకుంటే ప్రైస్ యాక్షన్ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అండ్ ఇక్కడ లెవెల్స్ కూడా డిస్కస్ చేస్తూ ఉంటాను. సో దట్ అది మీకు హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో టెలిగ్రామ్ ఛానల్ అయితే మస్ట్ అండ్ షుడ్ జాయిన్ అవ్వండి. అండ్ ఇంకొకటి మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది అండ్ కమెంట్ బాక్స్లో ఉంది. దాని నుంచే జాయిన్ అవ్వండి. ఫేక్ ఛానల్స్ కూడా ఉన్నాయి. ఆ ఫేక్ ఛానల్స్ నుంచి అయితే కొద్దిగా దూరంగా ఉండండి. ఓకేనా. సో ఇప్పుడు ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీది పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే 24,700 లెవెల్ దగ్గర మనకి ఇక్కడ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఇక్కడ 24,800 లెవెల్ దగ్గర కూడా 1,81,000 అండ్ 25,000 లెవెల్ దగ్గర కూడా మనకి 1,27,000. సో యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ అయితే స్ట్రాంగ్లీ మనకి కనిపిస్తుంది యాజ్ పర్ డేటా. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 24,500 సపోర్ట్ లెవెల్ అండ్ దాని కిందికి వెళ్తే 24,400 లెవెల్ సపోర్ట్ లెవెల్ నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినా సరే ఇక్కడ మనకి 51,500 లెవెల్ దగ్గర 31,000 ఉంది. అండ్ ఇక్కడ 51,000 లెవెల్ దగ్గర మనం చూస్తే 33,000 ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మనకి రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఆల్మోస్ట్ సేమ్ ఓఐ డేటా ఉంది. సో 51,000 కిందనే స్ట్రాంగ్లీ బేరిష్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం బ్యాంక్ నిఫ్టీలో. అదర్వైజ్ అక్కడ నుంచి బేరిష్ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. అండ్ డౌన్ సైడ్ 51,000 లెవెల్ మేజర్ సపోర్ట్ లెవెల్ అండ్ అప్పర్ సైడ్లో 52,000 లెవెల్ మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ మిడ్ క్యాప్ అన్నీ కూడా మీకు క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్. సీ యూ. టాటా. బై బై అండి.